4 ఏళ్ల నుంచి సరిహద్దుల్లో ఉన్నటువంటి చైనా సైన్యం ఇప్పుడు ఎందుకు వెనక్కిపోయింది? భయం వేసింది, లేదా ఇక పరిష్కారం లేదని తేలింది. బైడెన్ ఓ పక్కన మనతో స్నేహంగా ఉన్నట్టు నటిస్తూనే చైనాతో స్నేహంగా ఉన్నాడు. తైవాన్ ఒకప్పుడు ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నిస్తే అడ్డుకున్నటువంటి అమెరికా ఈ 4 ఏళ్లలో చైనా చేసిన ఓవర్ యాక్షన్ కంట్రోల్ చేయలేకపోయింది. ట్రంప్ ఉన్నప్పుడు ఉన్న చొరవ లేదు. అదే సందర్భంలో భారతదేశంతో ఇక పేచి అనవసరం, ఎందుకంటే వచ్చి యుద్ధం చేసి లాక్కోలేదు, లేదా గొడవ చేయలేదు. యుద్ధమే పతాక స్థాయికి చేరితే మనకెంత నష్టం జరుగుతుందో వాళ్ళకి అంతే నష్టం జరుగుతుంది. వాళ్ళ సైన్యానికి కూడా తెలుసు, అందుకే ఆగుతూ వచ్చారు. కానీ అహం అడ్డు వచ్చింది. ముందు వాళ్ళు ఆక్రమించుకున్నారు, వాళ్ళు వెనక్కి పోవాలి అంటే అహం అడ్డు వచ్చింది. ఇప్పుడు ట్రంప్ వచ్చేసాడు, అక్కడే ఉంటానంటే కుదరదు, వెనక్కి పోవాల్సిందే. అందుకనినే పదే పదే వెనక్కి పోవడం అన్నటువంటి కాన్సెప్ట్తో పాటుగా భారత్ మా మంచి మిత్రుడు, భారత్ మాకు మంచి మిత్రుడు అని చెప్పుకొస్తున్నది చైనా. తద్వారా ట్రంప్ని ఎదుర్కోవాలంటే భారత్తో స్నేహం బెటరు. తద్వారా బ్యాక్ డోర్ ల్యాబింగ్ అనేది భారత్ ద్వారా చేసుకోవచ్చు అని ఆలోచిస్తుంది చైనా.